అందరికీ మరణాతండి. దేవుని నామమున ప్రభు మీకు దీవెనలు దయచేయునుగాక. ఈరోజు పాఠం లూకా సువార్త 7వ అధ్యాయం 44 నుండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవే అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తున్నాం. ప్రభువు చెప్పినట్టే ఆమె విస్తారమైన పాపి. ఇంకా పాపం తాగేస్తుంది అన్నమాట. మనం మంచినీళ్ళు తాగడానికి ఎలాగా తాగుతామో గటగటా తాగుతాం. అలాగే ఈమెకు పాపం చేసే అలవాటును బట్టి మనిషికి మనస్సాక్షి ముద్దుబారిపోవడం వలన పాపం అనేది తెలియదు, అందులోనే సంతోషిస్తారు. అలాంటి స్త్రీ మనం చెప్పుకోవాలి అని అంటే కుటుంబంలో ఉన్న స్త్రీలందరికంటే ఈమెను తక్కువగానే చూస్తాము. ఇంట్లో భార్య భర్తలు ఉంటారు. ఆ భర్త కలిగిన స్త్రీని గౌరవిస్తాం, ఆమెను మంచిగా చెప్పుకుంటాం. అలాగే భర్తతో పాటు ఉన్న ఆమెకు ఉన్న గౌరవం ఈమెకు లేదు. ఒంటరి బతుకు, తర్వాత తన ఇష్టానుసారమైన బ్రతుకు, పాపమును త్రాగే బ్రతుకు, పాపంలోనే సంతోషించే బ్రతుకు గనక ఇలాంటి ఆమెను ప్రభువు రక్షిస్తాడని, మరి శిక్ష నుండి తప్పిస్తాడని, క్షమిస్తాడని కూడా ఊహించుకోలేము. దేవుడు చూస్తే ఎలా ఉంటుందో, భక్తులు చూస్తే ఎలా ఉంటుందో అని చెప్పి మనం ఊహించుకుంటాం అన్నమాట. మనసులోకి తలంపుకు వస్తే కూడా ఇష్టపడలేము, ఆమెను గౌరవించలేం. మనసులో లేని గౌరవం బ్రతుకులో ఇంకేం వస్తుంది, రాదు కదా. అలాంటి బ్రతుకు కలిగిన ఈమె ప్రభువు పట్టుకున్నాడు. చూడండి, ఈమె ప్రభువుకు దొరికింది ఎక్కడ? శ్మశాన భూమిలో ఈమెను, పాపంలో పట్టుబడిన ఈమెను కొట్టుకుంటా తీసుకెళ్ళేటప్పటికి ఈమె అక్కడికి రాకముందే ప్రభు వెళ్ళి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు ప్రేమ, ఆయన ప్రేమ మనిషి కోసం మనకంటే ముందుగా ప్రేమించే ఆయన. మనుషులు ద్వేషించిన మనిషిని ద్వేషించలేని ప్రేమ కలిగిన ఆయన. ఎక్కడ దొరికినా, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మనిషిని పట్టుకుంటాడు. దేవదాసయ్య గారు ఒక చరణం రాశారు. మంగళ స్తోత్రార్పణలు అనే పాటలో ఒక చరణం రాశారు అన్నమాట. ఎట్టి వారినైనా ఏ స్థలమోనందైనా పట్టి రక్షించుటకై పాట్లందు తండ్రికి మంగళార్చ. ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షిస్తాను. రక్షకుడు అంటే ఈయనే.
ఇలాంటి ఆమెకు అసలు వినడానికే మనకు నచ్చట్లేదు, తలంచుకుంటానికే ఎక్కట్లేదు. అలాంటి బ్రతుకు కలిగిన ఆమెను క్షమించడం అంటే, పాపిని చూడడం అంటే ప్రభువుకి ఎలాగిష్టమైందో గాని ఆయన వర్ణించలేము. మనిషిని ఇష్టపడడం, మనిషితో మాట్లాడడం, చావు నుండి బ్రతికించడం, పాపము క్షమించడం, మనిషిని మరలా ఏ ఊరిలో ఏ గృహంలో ఆమె నివాసం చెయ్యాలో అక్కడికి పంపడం అనేది సామాన్యమైన విషయం కాదు. పాత సృష్టి గతించింది, సమస్తము నూతనముగా చేయబడినదని పౌలు చెప్పే మాటలను మనం గుర్తించగలిగి ఉన్నాము. ఈమె పాతది గతించింది, నూతనంగా స్థిరపరచబడింది, నూతనపరచబడింది. పాప క్షమాపణ ఆ స్థితిని తెచ్చిపెడుతుందన్నమాట. ఈ అమ్మకి దొరికింది. అందుచేత మనిషి ఎక్కడికి వెళ్తాడో అక్కడికి ప్రభువు ముందే వెళ్ళుంటాడు. నీ కొరకు తండ్రి గనక బిడ్డల కొరకు కనిపెట్టినట్టు ఈ అమ్మ ఎలాంటి పరిస్థితిలో దొరికినా, మనుషులందరూ ఏ తీర్పిచ్చినా, మన పాపములకు వచ్చే శిక్ష మనకు అర్థమైనా అక్కడ కూడా ప్రభువు ఉండడం ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. పోనీ మాట్లాడతాడా? మాట్లాడు. తన పని తను చూసుకుంటాడు. ఆమెను గురించి ప్రభువును వారు అడిగారు. వారిని ప్రభు అడగలేదు, ప్రభువుకు వారే చెప్పుకున్నారు. ఈమె ఫలానా మనిషి ఇలాంటి పాపంలో పట్టుబడింది కాబట్టి ఈ అమ్మని ఏమి శిక్ష విధించాలి? మోషే ధర్మశాస్త్రం చెప్తే గనక ఈమెకు మరణశిక్ష, కొట్టి చంపేయాలి. అలా ఆ పని మీదే తీసుకొచ్చాం, ఎక్కడి వరకు కొట్టుకుంటా వచ్చాం అని చెప్పి వారు ఆమెను ప్రభు ఎదుట నిలబెట్టారు. ఆమె మీద ప్రేమ కాదు, ప్రభువు మీద ప్రేమ కాదు. ఆయన మాటలు వారికి నచ్చి కాదు, కానీ ఏదో వంకనే ప్రభువుని పట్టుకుందామని. చూడండి, ఒక ఒక ఉండి బద్దకి ఒక ఉండికి ఒక పిట్ట పడుతుంది, ఒక గుండీకి ఒక పిట్ట పడుతుంది. కానీ ఒక రాయికి 2 పిట్టలు పడాలని చూశారు. ఒకటి ప్రభువును కొట్టాలి, రెండవది ఆ అమ్మను కొట్టాలి. ప్రభువుని ఎందుకు కొట్టాలి? ప్రభువు ఈ అమ్మ గురించి ఏ తీర్పిస్తాడో ఆ తీర్పుని బట్టి దొరుకుతాడు. మనకు దొరికినప్పుడు ఆయన విమర్శించవచ్చును. అందుచేత మనకు ఇప్పుడు జ్ఞానం తెలియాలి. అదేంటంటే, దొరికితే పట్టుకుని విమర్శించి మనల్ని సిగ్గుపరిచేవారు మన దగ్గర ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన కొరకు అలా కనిపెడుతున్నారు. ప్రభువు యొక్క తెలివితేటలు ఏంటంటే, ఆయన వారికి దొరకనో లేదు, వారు దొరికితే కూడా ఆయన వారిని శిక్షించలేదు, దూషించలేదు. యేసు ప్రభు లక్షణం. ప్రభు బోధకుడని, ప్రభు అని చెప్పడానికి గల కారణాలు అవే. ఆయన వారికి దొరికితే వారు దూషించుందరు. ఆయన దొరకలేదు. జవాబు ఇవ్వడంలో కూడా యేసు ప్రభు తెలివి కనపడుతుంది. ఆయన వయస్సులోనూ జ్ఞానములోనూ దేవుని దయలోనూ మనుష్యుల దయలోనూ పెరిగాడంట. మనుషుల దయ దొరకడం చాలా కష్టం. మనం ఎంత కష్టపడినా దయ దొరకదు. ఇంకా 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 ఏదో ఒక లోటు చూపెడతారు కానీ దయతోనూ ప్రేమతోనూ మనుషులు అంగీకరించరు. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, తెలివిలో ఎదిగాడు, జ్ఞానంలో ఎదిగాడు, వయస్సులో ఎదిగాడు, మరి దేవుని దయలో ఎదిగాడు, మనుష్యుల దయలో కూడా ఎదిగాడు. ఆయన లక్షణం అది. అందుచేత ఎంతమంది ఎలాంటి మనస్సు కలిగిన వారి దగ్గరికైనా ప్రభు వెళ్ళినప్పుడు ప్రభు తన పద్ధతి ప్రకారంగానే అక్కడ నడిచాడు. ఆ పద్ధతి ఏంటంటే, మనుషుల దయలో, దేవుని దయలో. ఇప్పుడు వచ్చిన వారు ప్రభువుని దయగా చూసే మనుషులేమీ కాదు, కానీ ఆమెను ప్రభువుని కూడా ఈ సందర్భంగా దూషించడానికి, ద్వేషించడానికి, చంపడానికి, నేరం మోపడానికి వారు
ప్రభువు దగ్గర ఉన్నారు. ఇలాంటి సమయం మనకు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. తప్పించుకుంటానికి వీలు లేని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభువు వారికి దొరకలేదు. ఆశ్చర్యమైన తెలివి ప్రభువు యొక్క మరి మానవత్వంలో మనిషిగా జీవించినప్పుడు మరి ఆయన తెలివిని జ్ఞానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా. అందుచేత వారు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పకుండా కూడా ఉండలేదు. ధర్మశాస్త్రంలో ఇలాగ ఉంది కాబట్టి నువ్వేం చెప్తావు, కొత్త మాట ఏంటి, నీ బోధ ఏంటి అని ప్రభువుని అడిగారు. అక్కడ ప్రభువుని అడగవలసిన అవసరం ఏముంది, కానీ అడిగారు. ఎందుకంటే ఆ రూపంలో ప్రభువును వంగదీయడానికి. అయితే ప్రభు ఇచ్చిన మాట చూడండి. అవును, ధర్మశాస్త్రం ప్రకారం ఆ అమ్మను చంపడం న్యాయమే, అందుకు అర్హత ఉంది. కానీ ఆ అమ్మని చంపకముందు ఒక మాట, ఎవరిలో పాపం లేదో వారు ఒక రాయి తీసి ఆమెను కొట్టండి. పాపం ఉన్నవారు కొడతానికి తగరు గనక ధర్మశాస్త్రం చెప్పినా నీలో పాపం లేకపోతేనే కొట్టాలి అని ప్రభువు వారికి తీర్పునిచ్చారు. వెంటనే ఎవరు ఏ పొరపాటు చేస్తున్నారో ఆ పొరపాటు నేల మీద వ్రాసాడు. యేసుప్రభు చెయ్య నేల మీద రాయగలదో, నీటి మీద కూడా రాయగలదో, గాలిలో కూడా రాయగలదో. అందుచేత ధర్మశాస్త్రము వ్రాసేటప్పుడు రాతి పలకల మీద దేవుని యొక్క చెయ్య వ్రేలు వ్రాసింది 10 ఆజ్ఞలను. ఏ వేలుతో 10 ఆజ్ఞలు రాశాడో ప్రభువు, అదే ప్రభువు భూమి మీదకు నరుడుగా వచ్చి ఆయన నేల మీద వ్రాసాడు. ఏ పొరపాట్లు కలిగిన వారు ఆమెను చంపడానికి ముందుకొస్తారో, వారు ఎక్కడ పొరపాటు చేశారో ఆ పొరపాటు నేల మీద వ్రాసాడు కనుక వారు తెచ్చిన రాళ్ళును ఆమె మీద వేయకుండా పడేసిపోయారు. ఒక్కడ మిగలలేదు. ప్రభువు మిగిలాడు పరిశుద్ధుడు, పాపి మిగిలింది పాపంలో పట్టుబడిన ఆవిడ. ప్రభువు ఆమెకు అమ్మా అని పిలిచి మరి ఆమెను ఒక మాట చెప్పాడు, నేను కొట్టచ్చు, నేను నాలో పాపం లేదు కనుక నేను నిలబడగలిగాను, నాకు అర్హత ఉంది, ధర్మశాస్త్రం ప్రకారం ఈ రాళ్లతో నిన్ను కొట్టి చంపేయచ్చు. కానీ అమ్మా, నేను అలా కొట్టను, నిన్ను చంపను, నీ పాపములు క్షమిస్తాను, నువ్వు మాత్రం ఇక ఎన్నటికీ అలాంటి పొరపాటు చెయ్యొద్దు అని పాపములు క్షమించి పంపించాడు. ఈమె ఏ పాపం వలన పట్టుబడిందో ఆ పాపం వలన చంపబడవలసిన ఆమెను పాపమును క్షమించాడు గనుక బతకడానికి అవకాశం ఇచ్చాడు. ఒకసారి మా పెద్ద పాపకి జబ్బు చేసింది, మరణంలోకి వెళ్ళిపోతుంటేను నేను కుక్లర్ ఆసుపత్రి గుంటూరులో ఉంది, అప్పుడు కదా అది పెద్ద ఆసుపత్రి, అక్కడికి తీసుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు పాపను చూస్తే చాలా దుఃఖం వస్తుంది, మోకార్లు దిగలేదు. అది క్రైస్తవ హాస్పిటల్ గుంటూరు. అయితే నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తూ ఉండేటప్పటికి మరి అక్కడున్న విశ్వాసులు పైగారులు వచ్చారు, పాపని చూశారు, నన్ను చూశారు. ఒక భక్తులు నన్ను అన్నారు, అమ్మా, ప్రభువుకి ఇష్టమైతే బిడ్డను తీసుకుంటే మాత్రం అంత ఏడుస్తావా అని అడిగారు. ఏడవద్దు, దేవుని చిత్తం అన్నారు. అంటేను నేను అన్నాను, అయ్యా, దేవుడు నాకు ఈ బిడ్డను ధర్మం చేశాడు, నా ఒడిలోనికి వచ్చి పడింది, ఈ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఏ కారణం చేత బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడో ఆ కారణమైన స్థితిని పోగొట్టుకుంటున్నాను. బిడ్డకి పరిస్థితి రావడానికి నేను పాపిని, నా పాపమే కారణం, బిడ్డ చనిపోతుందని కాదు, నా పాపం క్షమించమని ప్రభువుని అడుగుతున్నాను. నా పాపం దేవుడు క్షమిస్తే నా బిడ్డ లేచి బతుకుతుంది కదా, పాపం వల్లనే ఈ స్థితి వచ్చింది అని చెప్పి నేను అయ్యగారితో అన్నాను. అలాగైతే ఏడవమ్మా అన్నారు. ఏడవడానికి పర్మిషన్ దొరికింది. చాలా ఏడ్చాను. ప్రభువు
నాకు ఒక వర్తమానం ఇచ్చారు. నేను మోకాళ్ళు దిగలేదు ఇంకా. నా బిడ్డ నా పాపం క్షమించబడితే నా బిడ్డ నాకు దొరుకుతుంది అని చెప్పేసి నేను ప్రభువుని అడుగుతూనే ఉన్నాను. మంచం దగ్గరే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, నా పాపమేంటో క్షమించు అని నేను ప్రభువుని అడుగుతాను. పాప చిన్న వయస్సు. ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి బిడ్డను ముట్టుకున్నారు. ఇలా పడుకున్న బిడ్డను అలా తిప్పారు. ఎప్పుడైతే నా దర్శనంలో పాప తిప్పబడిందో ఈ అనారోగ్యం పోయింది, ఆరోగ్యం వచ్చింది. పాప పాప బాగున్నాకే నేను ప్రార్థన మానేను. అలా ప్రార్థన చేసి దేవుని దగ్గర బహుమతిగా బిడ్డను తెచ్చుకున్నాను. దేవుడు పాపమును క్షమిస్తే, నా పాపమును క్షమిస్తే నా బిడ్డకు ఆయుష్కాలం దొరుకుతుంది. అనేక మందిని బాగు చేసిన ప్రభు, పాపములు క్షమించిన ప్రభువు నా పాపం కూడా క్షమిస్తాడని నేను ప్రాధేయపడ్డాను. ప్రభువుని అడిగాను. ప్రభు ఇచ్చాడు. బిడ్డతో ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాను. అలాగే ఈ అమ్మ కూడా మరణావస్థలో నుండి చివరికి రాళ్లతో కొట్టబడి రాళ్ల కుప్పవేయబడవలసిన ఆ స్థితిని క్షమించి ఆమెను గృహానికి మనిషిని చేసి పంపాడు. ఏదైనా తోటలో మట్టి బొమ్మకి జీవం ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మ ఎలాగో కదిలిందో మాట్లాడిందో, అలాగే దేవుడు ఈ మరణంలో ముద్దయ్యవలసిన రాళ్ళ కుప్పవలసిన ఈ అమ్మని మరి ఒకసారి తన క్షమాపణ అనే పాప క్షమాపణ అనే జీవపు ఓటను ఆమెకు ఊదినందు వలన ఆమె మరలా తిరిగి మనిషి అయి మళ్ళీ గృహానికి చేరుకుంది. కృతజ్ఞత ఊరింది. ఎవరు పాపము క్షమించబడతదో, ఎవరు ప్రభువును చూడగలుగుతారో, ఎవరు ప్రభువుతో ఉండగలుగుతారో వారికి లోపల ప్రభువు మీద ప్రేమ పెరుగుతుంది. పశ్చాత్తాపడిన వారికి మరి కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత అనేది దేవుడిచ్చిన మరి పాప క్షమాపణ వల్ల వచ్చిన ఫలితమై ఉన్నదే. ఎప్పుడు తీర్చుకోను, ఎలా దొరుకుతాడు? ఎప్పుడు వేల మందిలో ఉంటాడు. నేను వెళ్ళగలనా, ముట్టుకోగలనా, పాదాలు కడగలనా, కన్నీళ్లు కార్చగలనా, నా పశ్చాత్తాపమును ప్రభువుకు చెప్పుకోగలనా అనే కోరిక, కృతజ్ఞత ఆపలేనంత ఉంది. ఆమె అత్తరు బుడ్డి కొన్నదే కొని మరి ఆమె చేసిన గొప్ప పని. ప్రభు సిమోని ఇంటికి భోజనానికి వచ్చాడు. ఎంత ఎంత భాగ్యం! ఎవరి ఇంటికి ప్రభు భోజనానికి వస్తారో ఆ ఇంటికి 12 మంది శిష్యులను ప్రభువును వస్తారు. గనక మనం ప్రభువారా అంటే శిష్యులను తీసుకొస్తారు. వారు రావడం ఎంత భాగ్యం, ప్రభు రావడం ఎంత భాగ్యం. ఈ అమ్మకి అలాంటి అవకాశం కలిగించాడు. ఆసక్తి కలిగిన వారికి, ప్రార్థన కలిగిన వారికి, పశ్చాత్తాపం కలిగిన వారికి, కృతజ్ఞత కలిగిన వారికి అనుకున్న పని జరగడానికి తగిన టైం కూడా కల్పిస్తాడు. అది ప్రభు చేసిన పని. అందుచేత ఎలా దొరుకుతుంది అని అనుకునే ఆమెకు అవకాశం దేవుడు కల్పించాడు. తప్పించుకుంటానికి మనకు దారి లేదు. ఇది ప్రభు చేసిన పని. మరి ఎప్పుడైతే ఆవిడ ప్రభు దొరికాడో తన ప్రేమంతా ధారపోసి, తన కృతజ్ఞత అంతా ధారపోసి, పశ్చాత్తాపం అంతా ధారపోసి, అసలు ఆ పరిస్థితి మామూలు మనుషులకు దొరకదేమో, అవకాశం దొరకదేమో, కానీ ఆమెకు దొరికింది. ఆమె హృదయాన్ని బట్టి, ఆమె విశ్వాసమును బట్టి. పాపములు క్షమించడానికి ఈయన ఎవరు అనే తలంపు వారికి కలిగింది కనుక వెంటనే ప్రభువు ఆమె విశ్వాసమును చూపించాడు. పాప క్షమాపణ కలిగిన వారికి విశ్వాసం కలుగుతుందని ప్రభువు యొక్క మాటలో మనం చూస్తున్నాం కదా. వెంటనే ఆమె ప్రభువు దొరకగానే బంగారం కంటే భాగ్యం దొరికిందనమాట. బంగారం దొరికితేనే ఎంతో సంతోషిస్తాం, కానీ అంతకంటే ఎక్కువ సంతోషం ప్రభువు దొరికినప్పుడు, మనకి జీవపు ఊట దొరికినప్పుడు, నిత్య జీవ ఫలము దొరికినప్పుడు ఎంత ఆనందపడతామో. పరలోకంలో యేసు ప్రభువుతో తిరిగితే మనకి ఏ సంతోషం ఉంటుందో అలాంటి సంతోషము ఈ విశ్వాసికి దొరికింది. ప్రభువు
ఆమెకు ఈ విశ్వాసంలో దొరికినందువలన కాళ్ళు కడిగేసింది. నిజంగా హృదయం ఎంత ద్రవించిందో! దేవుణ్ణి చూడ్డానికి, దేవుని పని చేయడానికి మన హృదయం కరగాలి, మన హృదయం మరి ద్రవించాలి. ద్రవించింది కనుక ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి. హృదయం కదిలితేనే వచ్చే కన్నీరు చాలా ఎక్కువ, ఆగదు. అందుచేత ప్రభు కన్నీరుతో ఆయన పాదములు కడిగింది. ఆ సంగతి ప్రభువుకు ముందే తెలుసు. విశ్వాసి యొక్క గుణం ప్రభు ఎరిగే ఉన్నాడు గనక ఊరుకున్నాడు. హృదయం ఎరిగిన తండ్రి, మనస్సు ఎరిగిన తండ్రి, పశ్చాత్తాపం ఎరిగిన తండ్రి, క్షమాభిక్ష పెట్టిన తండ్రి, మరణం కొట్టివేసిన తండ్రి. ఆ అమ్మకే ప్రభు కాళ్ళు కడుక్కుని భాగ్యం దయచేశాడు. అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? ఆయన 12 మంది శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడు. ఈమె ప్రభు కాళ్ళు కడిగింది. మరి ఆ 12 మంది ప్రభు కాళ్ళు కడగవలసింది కానీ వారు ఆ పని చెయ్యలేదు. ప్రభు సెలవు ఇయ్యలేదు గనక, ఈ అమ్మకు సెలవు దొరికింది గనక ఆ అమ్మ ప్రభు కాళ్ళు కడుక్కుంది. మన నిజంగా బోధకుడైన ప్రభు, రక్షకుడైన ప్రభు ఆ అమ్మకు దొరకడం ఆమె విశ్వాస భాగ్యమే. అందుచేత ఎప్పుడైతే కాళ్ళు కడిగిందో అందరికీ మరి ఇష్టం లేకుండా పోయింది. ఈమె ఎలాంటిది? ఈమె గత జీవితం వారికి గుర్తుంది, మరి అప్పుడు జీవితం ప్రభువుకు గుర్తుంది. పాప క్షమాపణకు ముందున్న పాప జీవితం వారి మనసులో ఉంది. పాపులకు పాపం చూడక పరిశుద్ధం చూడడం ఎలాగ కుదురుతుంది? అది వారి కళ్ళ పని. అయితే ప్రభు యొక్క కళ్ళు విశ్వాసమును చూస్తాను. యేసు వారి విశ్వాసమును చూచి, యేసు వారి కృతజ్ఞతను చూసి, యేసు వారి బ్రతుకును చూచి మాట్లాడేవాడై ఉన్నాడు. అందుచేత ఆమెను ప్రభు చూచాడు. ఆమెను చూస్తున్నప్పుడు పశ్చాత్తాపం కనపడింది, కృతజ్ఞత. కన్నీళ్ళ కంటే, అత్తరు కంటే విలువైనవి కన్నీళ్ళు. మనక ఆ కన్నీటితో ఆయన పాదములు కడిగింది. ఆమె హృదయం ప్రభువుకు దొరికినందువలన ఆమె దాచుకున్న సొమ్ము మరి అత్తరు కొని ప్రభువుకు తెచ్చి అభిషేకం చేసింది. ఆ అభిషేకం ఏదంటే తల మొదలుకొని అరికాలు వరకు కూడా అత్తరు పూసింది. ప్రభువు సెంటు వాసన కంటే ప్రభు వాసన గొప్పది. మరి ప్రభు ఆమె కన్నీరు గొప్పది, ప్రభువు యొక్క ప్రేమ గొప్పది. ఆ గొప్ప ప్రేమను బట్టి ఆమె వేసినది మరి మనుష్యులకు నచ్చలేదు, సీమోనుకు నచ్చలేదు, శిష్యులకు నచ్చలేదు. ప్రభువుకు మాత్రమే తెలుసు. మన అంతరంగం ఎరిగినవాడు గనక, మనతో ఉన్నవాడు గనక, మన హృదయ శోధన ఎరిగినవాడు గనక ఆయన అంగీకరించాడు. వారికి ఇక మనం ప్రభు దగ్గరికి వెళ్ళాక, ప్రభు పని చేయడం మొదలెట్టాక మనం జవాబు చెప్పం, ప్రభువే జవాబు చెప్తాడు. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ప్రభువు నీకు జవాబు చెప్తాడు. నీ కొరకు ప్రభు మాట్లాడతాడు. అది ఆమె సంపాదించింది. ఆస్తిని సంపాదించినట్టే ప్రభు యొక్క మరి మనస్సును సంపాదించింది, విశ్వాసమును సంపాదించింది. ఇప్పుడు ప్రభు జవాబు చెప్తున్నాడు. చూడండి ఎంత విలువైనదో. ఆమె చేసిన పనిని ప్రభు ఆక్షేపించొద్దు అని ఆపు చేశాడు. మనుషులు ప్రవాహమును ఆపు చేసినట్టే ప్రభువు మనుషుల యొక్క గుణాలను ఆపు చేయగలడు, మనుషుల యొక్క మాటలను ఆపు చేయగలడు. అలాంటి శక్తి ఈ అమ్మాయి విషయంలో ప్రభు చూపించాడు. వెంటనే పాదములు కడిగింది, అత్తర పోసింది, ఆయనకు తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదములు పట్టుకున్నది. ఎంతైనా వంగుతాం. మనిషి మనస్సు వంగితే ఎంతైనా వంగుతాం. మనము ఆ కృతజ్ఞత చూపించడానికి మనిషికి మనస్సు ఉంది. ప్రభు ఆ మనస్సు ఆమెకు దయచేశాడు. అందుచేత ఆమె పాదముల దగ్గర వంగింది. మనుషుల్ని చూడలేదు. ఇక మరి ప్రభుకే తెలుసు. ఆయన మరి చేయనివ్వండి, నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసినది అని ప్రభువు చెప్పారు. తర్వాత ఇంకొక మాట, ఈమె పేరెత్తిన కాడల్లా సువాసనే వ్యాపిస్తుంది.
ఈమె అసలు దుర్వాసన కలిగిన మనిషి. ఆమెను గురించి వాళ్ళు అనుకున్న మాట కరెక్టే, అది పాత జీవితం. కానీ ఈవేళ విశ్వాసమును బట్టి మారిపోయింది గనక సువాసన కలిగిన జీవితం ఆమె లోపలికి వచ్చింది. అది గొప్ప భాగ్యం. కనుక దేవుని పిల్లలమైన మనము ఆమె వలె సువాసనిచ్చే జీవితాన్ని కలిగి ఉండాలి. 40 రోజులు, మోషే 40 రోజులు జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి. ప్రభువు చెప్పగా సన్నిధి కూటస్థులకు చెప్పినప్పుడు దైవజనులు మోషే 40 దినాలు చేయించారు దేవదాసయ్య గారు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట, తైలాభిషేకం చేయండి దైవజనుకని. భూస్థాపన నిమిత్తం ఈ స్త్రీ చేసినట్టే అప్పుడున్న స్త్రీలు అయ్యగారికి అభిషేకం చేశారు. ఆ అభిషేకం చేసిన రోజున క్రీస్తు దేవాలయం గుంటూరులో దేవుని యొక్క మహిమ దిగిపోయింది. మేఘం వలె చుట్టూ వర్షం. కానీ బంగాళ పెంకుల దేవాలయం ఆనాడు 2 పెంకులు పోయినాయి. నీళ్లు వర్షం లోపలికి వచ్చేస్తుంది వర్షం వస్తేను. కానీ ఆ రోజున లోపలికి నీరు రాలేదు. 2 పెంకులు పోయినా లోపలికి నీరు రాలేదు. మహిమ దిగింది, ప్రకాశమైనది. అందరి హృదయాలు కూడా కదిలిపోయినాయి అంతే. మరి పరిశుద్ధాత్మ తండ్రి భాషల ద్వారా, వాక్యము ద్వారా, ప్రవచనాల ద్వారా దైవజనులతో మాట్లాడారు. అందరితోనూ మాట్లాడారు. హృదయ కంపం వచ్చింది. భూకంపం వస్తే భూమి కదులుతుంది, హృదయ కంపం వస్తే హృదయం కదులుతుంది. దైవజనునికి ఆనాటి నుండి ఎక్కడ విశ్వాసులు ఉన్నారో వారు 40 రోజులయ్యాక తైలాభిషేక పండగ చేస్తారు. ఆ రోజున దైవజనులు కన్నీరు కార్చారు, ఉపవాసం అన్నారు. నేను తగను, ఎన్నో చేయాలనుకున్నారు, అది నాకొద్దు, నాకొద్దన్నారు అంతే. ఆయన అంతవరకు తైలం పోయించుకుని చేసి ఉపవాసంతో అంగీకరించారు. అది విశ్వాసి లక్షణం. గనుక దేవుని పిల్లలారా, మనము ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి హృదయంలో స్తుతి, ప్రార్థన, విశ్వాసము, ఆయన నేత్రములు చూచే విధముగా మనం నిలబడితే ఈ ఉన్నతమైన స్థాయి మనకు కూడా దొరుకుతుంది. రేపొద్దుటి మేఘం వచ్చినప్పుడు అందులోనికి ప్రభువుతో పాటు వెళ్ళి కూర్చుంటాం. పరలోకం ఇంకెంత భాగ్యంగా ఉంటుందో ఆ విందులో ఉన్నప్పుడు తెలుస్తుంది. ప్రభువు మనలను ప్రతి విషయంలో కూడా ప్రభువు మెచ్చుకున్నప్పుడు ఆనందపడతాం, సంతోషిస్తాం, ప్రభువుతో ఉంటాం, పరలోకమందు ఉంటాం. ఆ మహా గొప్ప భాగ్యం కొరకై సిలువను మనం చూడాలి. సిలువను చూస్తేనే విలువైన బ్రతుకు దొరుకుతుంది. ఇక్కడ సిలువే ఆధారం, అక్కడ సిలువే సింహాసనం. విశ్వాసికి భూమి మీద సిలువే సింహాసనం, శ్రమే సింహాసనం. అది మహిమలోనికి తీసుకుని వెళ్ళి ప్రభువు దగ్గర మనకు మహిమానందం కలుగు చేస్తుంది. గనక దేవుడు ఈ గొప్ప సంతోషము, సమాధానం మనందరకు దయచేసి ఆదరించి, దీవించి, మేలు కలిగించి మహిమనందించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, దీవించుము, కృప చూపించుము, నడిపించుము, ఆదరించుము. ఆ అమ్మకి అంత ఇచ్చావు, మాకు కూడా ఇస్తావు. మాకు కృతజ్ఞత కలిగిన వారమై నిలబడే భాగ్యం దయచేయం. మేలు పొందినప్పుడు మా తండ్రి ఎంత కృతజ్ఞత ఇవ్వాలో అలాంటి కృతజ్ఞత, అలాంటి విశ్వాసము, అలాంటి విధేయత ఆయమ్మకు దొరికినట్టే మేము కూడా దొరికితే ఇక్కడ కాదు నాయన, నీ దగ్గర ఉండగలుగుతాం. ఆ భాగ్యం కొరకై దీవించి మహిమ పొందుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగి ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.